ఈవిడ చేతిలో ఉన్నటువంటిది కాషాయ జెండా. ఇంకా చెప్పాలంటే ఆర్ఎస్ఎస్ జెండా. అంచేత ఈవిడ ఆర్ఎస్ఎస్ మాత అవుతుంది కానీ భారత మాత అయితే కాదు. ఆర్ఎస్ఎస్ కు మాత ఉండడంతో నాకే అభ్యంతరం లేదు. ఆర్ఎస్ఎస్ కు మాత ఉండొచ్చు, విహెచ్పి కూడా మాత ఉండొచ్చు, బజరంగ దళకి కూడా ఇంకో మాత ఉండొచ్చు, లేకపోతే అన్ని కలిపి ఒక మాత ఉండొచ్చు. ఈ మాతను ఎక్కడైనా వాళ్ళు డిస్ప్లే చేయదలుచుకుంటే ఈ కింద ఆర్ఎస్ఎస్ మాత లేకపోతే బజరంగ దళ మాత అని చెప్పి డిస్ప్లే చేయండి. భారత మాత అని చెప్తే వాళ్ళ పట్ల క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తాను. క్రిమినల్ యాక్షన్ ఎందుకు క్రిమినల్ యాక్షన్ అంటే 140 కోట్ల మంది భారతీయులకి జెండా 3 రంగుల జెండా, కాషాయం, తెలుపు, ఆకుపచ్చన, మధ్యలో అశోక చక్రం. ఆ జెండాని భారతదేశం యొక్క రాజ్యాంగ రచనా సభ ఆమోదించింది. మన రాజ్యాంగంలో ఉన్నదా జెండా. దాన్ని డిస్ప్లే చేశారు ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ గారు. అంతకుముందు స్వాతంత్రం రాకముందు కూడా చిన్న మార్పుతోటి దాంట్లో ఉండింది. మన పెంగళి వెంకయ్య మన తెలుగువాడు. దాశరథి కృష్ణమాచార్య గారు తెలంగాణ మహాకవి ఆయన రాశారండి. జెండా ఒక్కటే 3 వన్నెలది, జెండా ఒక్కటే 3 వన్నెలది, దేశం ఒక్కటే, భరతాఖండ సేతు హిమాచలోర్వర కవిట్కణములను రవీంద్రుడొక్కడే కవీంద్రుడు, ఊర్జిత జగద్యుద్ధాలలో శాంతి కోదండోద్య విజయుండు, గాంధీ ఒక్కడే తల్లి మహాభారతి అని రాశాడు. ఎంత అద్భుతమైన పద్యం. ఏం చెప్పాడు ఆయన? జెండా ఒకటే, మనకి దేశం కూడా ఒకటే. అదే విధంగా మనకి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు మన జాతీయ గీతం రాసినట్టు రవీంద్రుడు ఒక్కడే కవీంద్రుడు, గాంధీ ఒక్కడే శాంతి కోదండోద్యుజయుడు. కోదండ శాంతి అనేటువంటి కోదండాన్ని చేపట్టి ఊర్జిత జగద్యుద్ధాలలో శాంతి కోదండోద్య విజయుడు, గాంధీ ఒక్కడే తల్లి మహాభారతి. ఎంత అద్భుతం, ఎంతో గొప్ప సెంటిమెంట్స్ మన పెంగళ వెంకయ్య గారు తయారు చేసిన జెండాని వీళ్ళు తీసేసి ఇది ఈ సింహంతో ఉన్నటువంటి జెండా. ఇప్పుడు దీన్ని వీళ్ళు దేశభక్తికి ప్రమాణంగా దీన్ని ఏమంటారు, గీటర్ అంటాం కదా, మీరు దీన్ని ఇది భారత మాతాకి జై, మీ దగ్గర ఇది ఉందా లేదు, మీ ఇంట్లో పెట్టుకున్నారా లేదు, భారత మాతాకి జై అంటారా లేదు. నేనేమంటానంటే దీన్ని భారత మాతాకి జై, భారత మాత అనే పేరు మీద ఈ ఫోటోని ఎవరైనా డిస్ప్లే చేస్తే దే మస్ట్ బి క్రిమినల్లీ ప్రాసిక్యూటెడ్. ఎందుకు అని మీరు అడిగారు. ఎందుకంటే 140 కోట్ల మందిలో మనకందరికీ తెలుసు హిందువులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, సిక్కులు ఉన్నారు. సరే, హిందువులు 80% దాకా ఉన్నారు, ముస్లింలు 14% చిల్లర ఉన్నారు, సిక్కులు కొంతమంది ఉన్నారు, బౌద్ధులు కొంతమంది ఉన్నారు, జైనులు కొంతమంది ఉన్నారు, ఇంకా అనేక మతస్థులు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళందరిలో కేవలం ఈ కాషాయ రంగు మాత్రమే ఉన్నటువంటి జెండాను తీసుకురావడం ద్వారా మొట్టమొదట ఈ దేశంలో 14-20% మంది మైనారిటీలు అటు ఇటుగా 19-19.5% మైనారిటీలు ఉన్నారు. 20% మంది మైనారిటీలు అంటే అటు ఇటుగా 140 కోట్ల జనాభాలో 25-30 కోట్ల మంది అవుతారు. 20 కోట్ల మంది, 28 crores. ఇంతమంది జనాభాని 28 కోట్ల మంది భారతీయుల్ని భారతీయులు కాకుండా చేస్తున్నారు. నువ్వు భారతీయుడుగా, ఎందుకంటే ఈ జెండాను అతను ఆమోదించలేడు. ముస్లింలకు పాపం సమస్య ఉంది. మనం కొంచెం సింపథెటిక్ కన్సిడరేషన్ చేయాలి విషయం అది. ప్రతి మతానికి ఆర్టికల్స్ ఆఫ్ ఫెయిత్ అంటాం, అంటే ముఖ్యమైనటువంటి సిద్ధాంతం ఉంటుంది కదా. ఇప్పుడు హిందువులకి ఇప్పుడు గోవు అనేటువంటిది గోమాత అని అన్నారు కదా. సావర్కర్ లాంటి వాడు ఎవడు గోవుని చంపేమంటాడు, వేరే విషయం, దాని గురించి నేను మాట్లాడాలి. సరే, మనం ఆ విషయం వేరే పెట్టుకుందాం, తర్వాత ఖచ్చితంగా అది మాట్లాడాల్సిన విషయమే. గోవుల్ని చంపి సైనికులకు ఆహారంగా పెట్టండి అని చెప్పాడు. సైనికులు బలపడతారండి, అది ఆయన సిద్ధాంతం, నేను తప్పట్లేదు. ఏమైనప్పటికీ ఆవుని దేశంలో ఎక్కువ మంది పవిత్రమైన జంతువుగా హిందువులు చూస్తారు. ఇదొక ఆర్టికల్ ఆఫ్ ఫెయిత్. లేకపోతే హిందువుల్లో చాలా మంది విగ్రహారాధన చేస్తారు, చాలా మంది గుళ్ళకి వెళ్తారు, చాలా మంది కుంభమేళకి వెళ్ళారు. దేర్ ఆర్ సో మెనీ థింగ్స్. మనకు ఆర్టికల్ ఆఫ్ ఫెయిత్ అని చెప్పి దీనికి వ్యతిరేకంగా మాట్లాడడం అంటే కొంచెం ఇబ్బంది ఉంటుంది. అలాగే ముస్లింకి కూడా ఒక ఆర్టికల్ ఆఫ్ ఫెయిత్ ఉంది, దాని పేరు ఏమిటంటే విగ్రహారాధన అతను చేయలేడు, మొదటి సమస్య. రెండో సమస్య ఒకటి ఉంది, అదేమిటంటే అల్లాహతో ఎవరిని సమానంగా అతను చూడకూడదు కాబట్టి అతను ఏ విగ్రహం ముందు కూడా జై అని అనలేడు. సో ఈ వీక్నెస్ ని వాడు పట్టుకున్నారు. ముస్లింలు ఒక తప్పు చేస్తున్నారండి, ముస్లింలు కూడా చెప్పదలుచుకున్నాను. ఇది భారత మాత కాదు కానీ మనం భారత మాతను ఊహించుకోవచ్చు. ఆ భారత మాతకి ముస్లిం కూడా ఖచ్చితంగా సాల్యూట్ చేయడం బెటర్. ఎందుకంటే అల్లాతో సమానంగా చూడొద్దని చెప్పారు కానీ దేశాన్ని పట్టుకుని మాట్లాడినారు తప్పితే ఆవిడ అల్లాతో సమానం అని ఎవరు అనలేదు. పరమాత్ముడితో, శివుడితో సమానం, హిందువుల దేవుడితో, ముస్లింల దేవుడితో, క్రిస్టియన్ దేవుడితో సమానం అనట్లేదు. ఈ దేశాన్ని ఒక మాతగా ఊహిస్తున్నారు కాబట్టి ఈ దేశానికి జై అని చెప్తే ఏం నష్టం వచ్చింది దాంట్లో? ఆ మాట వాళ్ళు అనొచ్చు కానీ అనట్లేదు. ఇప్పుడు వాళ్ళు కన్ఫ్యూజన్ లో ఉన్నారు, వాళ్ళకి క్లారిటీ ఇచ్చే వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళని అసలే వాళ్ళు బాధల్లో ఉండగా దీన్ని పట్టుకొచ్చి దీన్ని భారత మాతను ఒప్పుకోవాలి. దీంట్లో సింహం ఉంది, అమ్మవారి రూపంలాగా ఒక హిందూ దేవతలు దుర్గా, కాళిక, లేకపోతే మనకు అలవాటైనటువంటి వాళ్ళకి హిందువులకి ఇది తెలిసిపోతుంది. నేను హిందూస్ ఫర్ ప్లూరలిటీ అండ్ ఈక్వాలిటీ సంస్థకి నేను ప్రతినిధిగా ఉన్నాను, నేను దాని నాయకుడు.
అయితే మేము హిందూ ఆచారాలను విశ్వాసాలను గౌరవిస్తాం, కానీ దాన్ని హిందూ కారణం మీద ఇంపోజ్ చేయాలని మేము అనుకోవట్లేదు. అలాగే హిందువుల మీద వాళ్ళ విశ్వాసాన్ని దేనిని ఇంపోజ్ చేయడానికి మేము వ్యతిరేకం. పరస్పరం గౌరవంతో మనం సహజీవనం చేస్తూ వెళ్ళాలి ముందుకి. అంతేగాని ఇది భారత మాత నువ్వు ఒప్పుకోవాలని చెప్తే, ఉదాహరణకి హిందువులకు అర్థం కావాలంటే దీనికి బదులుగా వాళ్ళకంటే భారత మాత అంటే ఒక ఆకారాన్ని వాళ్ళు ఊహించుకోలేరు, బట్ స్టిల్ ఊహించుకున్నారు అనుకుందాం ఒక మాట. ఒక భారత మాతను భారత పితను ఊహించుకుని ఆయన దగ్గర గ్రీన్ కలర్ జెండా ఇచ్చి, దీంట్లో చాలా చోట్ల రకరకాలు ఉంటాయండి, ఓములు కూడా ఉంటాయి. ఇప్పుడు ఈ జెండాకి బదులు గ్రీన్ కలర్ జెండా వేసి దాంట్లో వాళ్ళు నెలవంక, వాళ్ళకి అది ఇంపార్టెంట్. వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి అది పవిత్రమైనటువంటి సింబల్. అది పాకిస్తాన్ జెండాలో పెట్టుకుంటే అది వాళ్ళు పెట్టుకోమని చెప్పాలి. పాకిస్తాన్ జెండా ఏర్పడక ముందు నుంచి కూడా ఇస్లాంకి ఇది పవిత్రమైనటువంటి సింబల్. మనకు ఓం ఎలాగో అలాగే దాన్ని పెట్టారనుకోండి, చూడండి పాకిస్తాన్ జెండా పెట్టేసాడు భారత మాత చేతిలో అంటారు. భారత మాత చేతిలో భారత జెండా ఉండడం సబబు కదా, ఫ్రెంచ్ మాత చేతిలో ఫ్రెంచ్ జెండా ఉండడం సబబు కదా, అమెరికా మతం పెద్ద ఉంటే వాళ్ళ చేతిలో వాళ్ళ జెండా ఉండొచ్చు కదా. భారతదేశం ఆమోదించిన జెండాని మీరు ఎందుకు ఆమోదించడం లేదు? మీరు ఎందుకు దీన్ని అంగీకరించడం లేదు? భారత జెండాని కాకుండా వేరే జెండాను బట్టి భారత మాతని మీరు ప్రచారం చేయడం అనేది దేశ ద్రోహం అవుతుందా కాదా? ఇది నా ప్రశ్న.